ఈ జన్మకు నా జీవితం నా సింధుతోనే. సింధు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నా కూతురు పేరు మీదకి బాను గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గా మారిపోవాలి. భయపెట్టి బెదిరించి ఆస్తంతా దోచుకున్నాడని కంప్లైంట్ ఇద్దాం. మీడియాలో వాడి నేర చరిత్ర బయట పెడదాం. హ్యూమన్ రైట్స్ కమిషన్ ద్వారా, ఉమెన్ ప్రొటెక్షన్ ద్వారా అన్యాయాన్ని ఓడించి న్యాయాన్ని గెలిపించుకుందాం. మనం దాచుకున్న దానిని ఇంకొకడు దోచుకుంటే చూస్తూ ఊరుకోకూడదు. బలం లేదని, బలగం లేదని వదిలేయకూడదు. నువ్వు గెలవాలి, అది నేను చూడాలి. ఆ మాటనందుకు థ్యాంక్స్. వాణ్ణలా వదిలేయకూడదు అనే ఆలోచన నాకు ఉంది. ప్రపంచంలో జరుగుతున్న మోసాల్ని చూస్తూ కూడా వాణ్ణంత గుడ్డిగా ఎలా నమ్మారు అని ప్రశ్న తలెత్తితే మా దగ్గర సమాధానం లేదు. అలా ప్రశ్నించే వాళ్ళకి తప్పు మా వైపు నుంచి ఉంది అనిపిస్తుంది. ఘోరంగా, దారుణంగా గుండెల్లో గుణపాలు దించినట్టు తప్పంతా వాడి వైపే కనబడుతుంటే మన వైపే ఉన్నదన్నట్టు మాట్లాడతావేంటి? మాట్లాడడం లేదే. ఇప్పుడు నలుగురికి కనపడుతున్న విషయం రేపు మరో నలుగురికి కనిపిస్తే నవ్వుకుంటారు, హేళన చేస్తారు. ఓకే, ఒప్పుకుంటాను. ఇంత దారుణంగా మోసం చేసి పెళ్లి పేరుతో జీవితాన్ని వాడు నాశనం చేసి వెళ్లిపోతే అంత ఈజీగా వదిలేకూడదు అంటున్నాను. ఈ రోజు మిమ్మల్ని 4 మాటలనే ఆ నలుగురే, రేపు నువ్వు వాణ్ణి రోడ్డుకి తీసుకొచ్చాక సభాష్ అంటారు. నీ పోరాటం వాళ్ల కోసం కాదు, నీ కోసం, నీ తల్లి గుండె కోత కోసం, నీ తండ్రి ఆశయం కోసం. అర్థమైందా? నేనేమీ కాదనడం లేదు సౌందర్య. మోసం చేసిన వాళ్ళకి ఎంతో కొంత భయం ఉంటుంది. దాంతో కొంత జాగ్రత్తగా ఉండాలన్న ఆలోచన ఉంటుంది. వాడదంతా మర్చిపోయి నార్మల్గా లైఫ్ లీడ్ చేసే వరకు నేను మౌనంగానే ఉండాలి. తప్పదు. దానికన్నా ముందు నా తల్లికి మనశ్శాంతి కావాలి సౌందర్య. వాడు చేసిన మోసాన్ని, నమ్మక ద్రోహాన్ని క్షణక్షణం గుర్తు చేసుకుంటూ తట్టుకోలేకపోతుంది. అందుకే వీలైనంత తొందరగా అమ్మ ఆలోచన నుంచి బయటపడేలా చెయ్యాలి. అంతవరకు సైలెంట్గానే ఉంటాను. ఎప్పుడైతే వాడు చేసిన మోసాన్ని మర్చిపోయి నార్మల్గా బ్రతకడం మొదలు పెడతాడో అప్పుడు వాడి అంతు చూసే వరకు వదిలిపెట్టను. ఏ నమ్మకాన్నైతే వాడు మా మీద ప్రయోగించాడో అదే నమ్మకాన్ని వాడి మీద నేను ప్రయోగిస్తాను. నా ఆస్తి కోసం వాడు ప్రేమతో ఎదురుచూశాడు. వాడి నాశనం కోసం నేను పగతో ఎదురుచూడలేనా? చూస్తాను. తప్పకుండా నేనే గెలుస్తాను. ఆ అవకాశం ఎప్పుడొస్తుంది? ఏ రూపంలో వస్తుందనుకుంటున్నావే? కాలాన్ని నమ్ముతున్నాను. అందరికీ చెప్పేశాం కదా. ఎవరైనా బ్యాలెన్స్ ఉంటే హైదరాబాద్ వెళ్ళక ఫోన్ చేయొచ్చులే. పోవే. ఆ బాను, నువ్వు ఇంటికెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను. సరే. అమ్మో, ఎంత పెద్దగా ఉందో! పడవలా ఉంది. ఎవరు గొప్పోళ్ళు వచ్చినట్టున్నారు. ఎవరై ఉంటారు? అమ్మా, 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 మన ఇంటికి ఎవరొచ్చారమ్మా? అది బయట
పెద్ద కారుంది, ఎవరిదమ్మా? చెప్పమ్మా. నాన్నా, బంగారం వచ్చేసాను రా. అవును, నేనేం ఎలా కనిపెట్టావు? చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకున్న చేతులు, నాకు గోరు ముద్దలు తినిపించిన చేతులు, ఆ మాత్రం గుర్తుపట్టలేనా? చూసారండి, మీరంటే భానుకి ఎంత ఇష్టమో 2 మాటల్లో ఎలా చెప్పేసిందో. అందుకే ప్రపంచంలో నేను అన్నిటికంటే ఎక్కువ ఇష్టపడేది నా బానుని మాత్రమే. రా కూర్చో. తండ్రి కూతుళ్ళు ఒకటైపోకండి. మీ ఇద్దరి గురించి ఆలోచించేదాన్ని, నేనొక దాన్ని ఉన్నానిక్కడ మరి. ఆహా, నాన్నా చూసావా అమ్మ ఎలా కుళ్ళుకుంటుందో? ఏమండి, మీరు హైదరాబాద్ తీసుకెళ్లిపోతున్నారని ఊరంతా దండోర వేసొచ్చింది మీ అమ్మాయి. బాను, చిన్నప్పుడెప్పుడు కారు బొమ్మ కావాలని అడిగేదాను కదా, ఇప్పుడు నేను తీసుకెళ్ళడానికి ఖరీదైన కారు తీసుకొచ్చాను. అది మన కారేనా నాన్నా? అవునమ్మా, ఇదేంటి ఇలాంటి మనకి హైదరాబాద్ లో 4 ఉన్నాయి. నీకొకటి, నాకొకటి, మీ అమ్మకొకటి, మనందరికీ ఒకటి. అయితే భాను వారానికి ఒక కారులో తిరుగుతుందన్నమాట. వారానికి ఒకటేంటి, నా బంగారం ఫ్యూచర్ లో రోజుకో కార్లో తిరుగుతుంది. అవునండి, ఒకేసారి మీకు అంత డబ్బు ఎలా వచ్చింది? ఒకేసారి అలా వస్తుంది. డే అండ్ నైట్ కష్టపడితే వస్తుంది. ప్రతి కోటీశ్వరుడు వెనుక ఒక స్టోరీ ఉంటుంది. చెప్పులు కుట్టుకునే వాళ్ళు, కిల్లి కొట్టు వాళ్ళు ఎప్పటికీ అలాగే ఉండిపోతారా? ప్రతి ఒక్కళ్ళకి ఒక రోజు వస్తుంది, కాలం కలిసి వస్తుంది, కోటీశ్వరుల్ని చేస్తుంది. సక్సెస్ మెట్టు ఎక్కేంత వరకు సెంటిమెంట్స్ని పక్కన పెట్టాలనుకున్నాను. అందుకనే నీకు ఫోన్ చేయొద్దని కూడా చెప్పాను. లేకపోతే రోజులో ఒక్కసారైనా నా బంగారు తల్లితో మాట్లాడకుండా ఉండగలనా? ఈ రోజు అనుకున్న సాధించాను కాబట్టి మీకు దూరంగా ఉండాల్సిన అవసరం లేదు అనిపించింది. అందుకే తీసుకెళ్ళడానికి వచ్చాను. అమ్మా, నాన్న చెప్పిందే కరెక్ట్. నాన్న ఏది చేసినా కరెక్ట్. అంతా నాన్న కష్టార్జితం. ఇందులో నా కష్టం ఒకటే కాదమ్మా, నీ అదృష్టం కూడా ఉంది. నువ్వు పుట్టినప్పుడే జ్యోతిష్కుడు చెప్పాడు, నీ వల్ల నాకు చక్రవర్తి యోగం, నా వల్ల నీకు మహారాణి యోగం అని. అలాగే జరిగింది. మీరిలా చెప్తుంటే సంతోషంగానే ఉందండి, కానీ ఏదో తెలియని భయంగా ఉంది. డబ్బు పెరుగుతున్న కొద్దీ శత్రువులు పెరుగుతారంటారు. భయం ఎందుకు రేణుక? శత్రువులు పెరగడానికి నేనెవరినీ మోసం చేసి సంపాదించలేదు. నేనెవరినీ అన్యాయంగా తొక్కేసి సంపాదించలేదు. నీతిగా, నిజాయితీగా సంపాదించాను. అవునమ్మా, నాన్నకి ఒకరిని ముంచేసి సంపాదించాల్సిన అవసరం లేదు. అలా చేస్తే నువ్వన్నట్టు భయం వస్తుంది, శత్రువులు వస్తారు. నాన్న సంగతి మనకి తెలీదా ఏంటి? ఎవరు అలా చేశారని నాన్నతో ఇలా డిస్కస్ చేయటం కూడా నాకు ఇష్టం ఉండదు. మా నాన్న బంగారం.
ఏమండి, మీలాగా మంచితనం, ఎదుటి వాళ్ళకి సహాయం చేసే గుణం భానుకి బాగా వచ్చాయి. నా కూతురు కదా. సరే సరే, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. బాను, నీకోసం ఏం తెచ్చానో చూడు. ఏంటో చెప్పుకో. నాకు ఇష్టమైన మట్టి గాజులు అయి ఉంటాయి. గాజులే గాని మట్టి గాజులు కాదు. నీకోసం మంచి మంచి డిజైన్ గాజులు సెలెక్ట్ చేసి తీసుకొచ్చాను. ఎలా ఉన్నాయమ్మా? అబ్బో, ఒకేసారి చాలా తీసుకొచ్చేసారే. నా కూతురు అడగాలే గానీ షాపే కొనిచ్చేస్తాను. బాను, నీకు నచ్చాయా? మట్టి గాజులైతే నచ్చేవి నాన్న. ఇంకా మట్టి గాజులేంటమ్మా? బయటున్న కారుని చూసావు కదా, ఆ కారులో కూర్చునే వాళ్ళు ఇలాంటివే వేసుకుంటారు. సైకిల్ మీద వెళ్లేవాళ్ళు మట్టి గాజులు వేసుకుంటారు. కోటీశ్వరుల చేతులకుండే గాజులే కదమ్మా, కాళ్ళకేసుకునే చెప్పులు కూడా జనాలు చూస్తారు. నా కూతురు మట్టి గాజులు వేసుకుంటే నాకు నామోషి కాదా? నువ్వెన్నైనా చెప్పు నాన్న, నాకు మట్టి గాజులంటేనే ఇష్టం. భాను, నాన్న నీకోసం ఎంతో ప్రేమతో తీసుకొచ్చారు కదమ్మా, నచ్చలేదనకూడదు. నాన్న చూపించే ప్రేమంటే నాకెప్పుడూ ఇష్టమే. కానీ నాన్న సంతోషం కోసం నాకు ఇష్టం లేని పనులు చేయలేను కదమ్మా. సరేలే అమ్మా, నీకిష్టం లేని పని నేనెందుకు చేస్తాను? హైదరాబాద్ వెళ్ళాక ఈ గాజులు తిరిగిచ్చేసి చార్మినార్ వెళ్ళి మట్టి గాజులు కొనుక్కుందాం, సరేనా? థ్యాంక్ యూ నాన్నా. నీ సంతోషమే నాకు ముఖ్యం. ఎందుకంటే ఈ బంగారు తలంటే ఈ తండ్రికి ప్రాణం. నా ప్రాణాన్ని నేను కష్టపడతానా ఏంటి? మీ ప్రేమ వలకపోసుకోవడం బానే ఉంది కానీ, ఏమండి, అది ఎంబీఏ పూర్తి చేసింది కదా, సిటీలో ఏమన్నా మంచి ఉద్యోగం ఉంటే చూడకూడదు? ఉద్యోగమా? నా కూతురా? భలే దాని రేణు, నా బిడ్డకు ఉద్యోగం చేయవలసిన కర్మేంటి? తనే ఎప్పుడు 100 మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయిలో ఉంది. అది ఇప్పుడు నా బంగారం రేంజ్. నాన్నా, జీవితంలో ఏదైనా కష్టపడి సాధించడంలోనే తృప్తి ఉంటుందని ఎప్పుడూ చెప్పేవాడివి. ఆ కష్టపడే అవకాశం, అదృష్టం నాకీరోజొచ్చింది. నన్ను ఆశీర్వదించు నాన్నా. అమ్మా, నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, నన్ను ఆశీర్వదించు. వంద మందికి ఉద్యోగాలు ఇవ్వాల్సిన దానివి నువ్వు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నావా బేబీ? నాన్న పని మీద బయటికెళ్లేటప్పుడు నవ్వుతూ ఎలా పంపించేదానివో నన్ను కూడా అలాగే పంపించు. నవ్వుతూనా? అది మీ నాన్నతోనే దూరం అయిపోయిందమ్మా. అమ్మా, గతాన్ని వర్తమానంలోకి తీసుకుంటే బాధగానే ఉంటుంది. చనిపోయిన వాళ్ళు మిగిలిన వాళ్ళ జ్ఞాపకాలు అంటారు. నాలో నాన్నని చూసుకో అమ్మా, నవ్వుతూ పంపించు. నిన్నిలా చూడ్డానికేనా ఆ దేవుడు నన్ను ఇంకా ఉంచింది? నన్ను కూడా మీ నాన్న దగ్గరికి తీసుకెళ్లిపోయి ఉంటే బాగుండేది. అమ్మా, తల్లిదండ్రులు తప్పులు చేస్తే
పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుందనడానికి నేనే ఒక ఉదాహరణని. అమ్మా, నీకు విషయం చెప్పనా? లైఫ్లో ప్రతి టర్నింగ్ పాయింట్ ఒక అనుభవాన్నిస్తుంది, పాఠాలు నేర్పుతుంది. ఇన్ని సంవత్సరాలు నాన్న గారభంతో అమ్మ ప్రేమతో పెరిగిన నాకు ప్రపంచమంటే ఆ ఇల్లే అనుకున్నాను. ఆ ఇంటితో రుణం తీరిపోయాక ప్రపంచమంటే ఏంటో నాకు కనిపిస్తుంది. అందుకే జరిగింది గాయం కాదు, పాఠంగా అనుకున్నాను, పాజిటివ్గా తీసుకున్నాను. నీ తండ్రి నీకిచ్చిన ఆస్తేంటో నీ మాటల్లోనే కనిపిస్తుందమ్మా. నాన్న ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉండేవారు, కార్లు శాశ్వతం కాదు, కాన్ఫిడెన్సే శాశ్వతము అని. బంగ్లాలు శాశ్వతం కాదు, బంధం శాశ్వతమని. చాలమ్మా, ఆయన చెప్పిన ఈ 2 మాటలు చాలు. ప్రపంచంలో ఎక్కడైనా నా తల్లితో పాటు బ్రతికేస్తాను. అమ్మా సింధు, అమ్మా, ఇప్పుడు నా బలం నువ్వే. ఈ సమయంలో నువ్వు ఎంత ధైర్యంగా ఉంటే నేను అంతకంటే ఎక్కువ ధైర్యంగా ఉంటాను. నన్ను ఆశీర్వదించు. విష్ యూ ఆల్ ది బెస్ట్ బేబీ. వెళ్ళొస్తానమ్మా. అలాగే. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. చేయుతనందించు సాయం ఏనాడు చేసింది సంఘం గమనించుమా. కన్నీటి వర్షానికి కష్టాలు చల్లారునా, మార్గం చూపే దీపం కాదా ధైర్యం. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం. అమ్మాయి కిట్టు ఫోన్లో చూసిన అమ్మాయిలా ఉంది. నేను సింధుని మాత్రమే పెళ్లి చేసుకుంటాను. మీ అన్నయ్యని నీ మేనకోడల్ని ఈ గంగలోనే దూకమని చెప్పు. అవును, ఆ అమ్మాయే, అనుమానం లేదు. చెప్తాను. ఇదిగో అమ్మాయి, ఆగు. ఇన్ని రోజులకు భలే దొరికావే. ఎవరండి మీరు? నేనెవరో తెలియకుండానే నా కొడుకును వల్ల వేసుకున్నావా? ఎక్స్క్యూజ్ మీ, ఏం మాట్లాడుతున్నారు మీరు? బావున్నావే. తెల్ల తోలేసుకుని చూడగానే ఏ అబ్బాయినా పిచ్చి కుక్కలా నీ వెంట పడేటట్టు చాలా బావున్నావు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఉద్యోగంలో చేరకముందు నీకన్నా నేను మహారటినే. స్టేజ్ ఎక్కితే ఇరగదీసేదాన్ని. నా ముందు నీ నాటకాలు ప్రదర్శించొద్దు. చూడండి, మీరు పొరపాటు పడుతున్నారు. నన్ను ఎవరు అనుకుని అనవసరంగా నోరు జారుతున్నారు. ఇంకా నా కళ్ళకు సైట్ గాని నా మెదడుకి మెమరీ లాస్ గాని రాలేదు. నేను చూసిన ఫోటో నువ్వు ఒకటే. ఫోటోనా? ఫోటో ఏంటి? ఇదిగో, ఈ నటనే వద్దంటున్నాను. సరే, అయ్యిందేదో అయిపోయింది. ఇంకెప్పుడు వాడి జోలికి రాకు. వాడి వెంట పడకు. వాడు నీ వెంట పడేలా చేసుకోకు. ఈ తరం ప్రేమలు నాకు తెలియనివి కావు. ఈ సంవత్సరం ఒకటితోనూ
వచ్చే సంవత్సరం మరొకడుతాను. చిచి, ప్రేమకున్న విలువే తీసేస్తున్నారు. స్టాప్ ఇట్. ఇంతసేపు పెద్దవానని గౌరవంతో మాట్లాడుతున్నా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. పెద్దవాళ్ళంటే అంత మర్యాద గౌరవం నీకుంటే నేను చెప్పిన మాట మనసుకెక్కించుకుని వాణ్ణి వదిలే. ఇంతకీ మీ కొడుకెవరు? మీరెవరి గురించి మాట్లాడుతున్నారు? ఇంకెవరు? బాల మురళీకృష్ణ. బాల మురళీకృష్ణనా? మేం వాణ్ణి ముద్దుగా కిట్టు అని పిలుచుకుంటాం. కిట్టునా? వాడే. వాడొక బుద్ధావతారం. ఈ కాలంలో పుట్టాల్సిన వాడు కాదు. అలాంటి వాడు నిన్నెలా ప్రేమించాడో నాకు అర్థం కావట్లేదు. కిట్టు నన్ను ప్రేమించడం ఏంటి? ప్రేమించడమే కాదు, నిన్నే పెళ్లి చేసుకుంటాడంట. నిన్ను తప్ప ఏ అమ్మాయిని చూడ్డంట, ఏ అమ్మాయి మెళ్ళ తాళి కట్టడంట. ఏమ్మాయి చేసావే మా వాణ్ణి? చూడండి, అతను నన్ను ప్రేమించాడని చెప్పాడేమో కానీ నేనతన్ని ప్రేమించానని చెప్పలేదు కదా. దీంట్లో నా ప్రమేయమేముంది? మంచి చెడు ఆలోచించకుండా నన్నిలా రోడ్డు మీద నిలబెట్టి అడగడమేంటి? నువ్వు వాణ్ణి ఎంత ఆకట్టుకోకపోతే వాణ్ణి వెంట పడతాడు. నీ వైపు నుంచి ఎటువంటి సిగ్నల్స్ లేకుండానే వాణ్ణి ప్రేమించేస్తాడా? నువ్వు మాయ చేయకపోతేనే వాణ్ణి ఎదిరించి మాట్లాడేస్తాడా? నువ్వు ఏ మందో పెట్టకపోతేనే వాడు నా మాట వినకుండా పోతాడా? తల్లి కొడుకుల మధ్య చిచ్చు పెట్టావు కదే. చూడండి, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. కిట్టు మీద నాకు ఎలాంటి అభిప్రాయం లేదు. అతను నన్ను ప్రేమించాడేమో కానీ నేను అతన్ని ప్రేమించలేదు. ఆహా, తల్లితో ఒక మాట, కొడుకుతో ఇంకో మాట. ఎంత తొందరగా రంగులు మార్చేస్తారే.